ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం తెలుగు పద్యభాగంలో రెండవ పాఠ్యభాగమైన కొరవి గోపరాజు రచించిన పరోపకారం. ఈ పాఠ్యభాగంలో 2 వ్యాసరూప ప్రశ్నలిచ్చారు. అవి: సాలబంజిక రాజుతో చెప్పిన జీమూత వాహనుని కథను వివరించండి, లేదా పరోపకారం పాఠ్యభాగ నీతిసారాన్ని విశదీకరించండి. ఈ 2 ప్రశ్నలకు మనం ఒకే రకమైన సమాధానాన్ని రాయవచ్చు. ఆ సమాధానం ఏంటో చూద్దాం. జీమూతకేతుడు తన కుమారుడు జీమూత వాహనునికి పట్టము కట్టి భార్యతో కలిసి తపోవనానికి వెళ్ళాడు. జీమూత వాహనుడు రాజ్యభోగముల కంటే తల్లిదండ్రుల సేవయే పుణ్యమని భావించి తల్లిదండ్రులకు సేవ చేయుటకు అడవికి వెళ్ళేవాడు. అలా ఒకరోజు అడవిలో ఒక సుందరాంగి అయిన మలయవతిని చూసి మోహించగా తల్లిదండ్రులు జీమూత వాహనుకిని ఆ యువతికిని వివాహం చేశారు. కొన్ని రోజుల తర్వాత జీమూత వాహనుడు తన బావమరితో కలిసి విహారానికి వెళ్ళగా అక్కడ పాముల ఎముకలు గుట్టల వలె పడి ఉన్నాయి. ఇవి ఎలా వచ్చాయని అడగగా అవి గరుత్మంతునికి ఆహారమైన పాముల ఎముకలని, గరుత్మంతుడు పాముల్ని హద్దు లేకుండా చంపుతుండగా అతనికి రోజుకొక సర్పము ఆహారముగా పంపుతానని వాసుకి ఒప్పందం చేసుకున్నాడని చెప్పాను. ఆ రోజున గరుత్మంతునికి ఆహారమగుటకు శంఖచూడు అను పాము వెళ్తుండగా అతని తల్లి ఏడ్చుచుండెను. ఇది చూసిన జీమూత వాహనుడు తన హృదయం ద్రవించి తానే గరుత్మంతునికి ఆహారమై శంఖచూడుని ప్రాణాలను కాపాడుతానని నిశ్చయించుకున్నాడు. శంఖచూడిని వారించి జీమూత వాహనుడు ఎర్రని బట్టలను ధరించి వద్యశిలకు ఎక్కెను. గరుత్మంతుడు అక్కడికి వచ్చి తనకై వచ్చిన పాము అని తలచి భక్షించుచుండగా తనివి తీరా తన శరీరాన్ని భక్షింపమని జీమూత వాహనుడు కోరెను. గరుత్మంతుడు జీమూత వాహనుని పరోపకార బుద్ధికి భయపడెను. ఇంతలో అక్కడికి వచ్చిన మలయవతి తల్లిదండ్రులు విలపిస్తూ జీమూత వాహనుడిని బ్రతికించమని వేడుకున్నారు. గరుత్మంతుడు ఇంద్రలోకమునకు వెళ్ళి ఇంద్రునికి చెప్పి అమృతాన్ని కురిపించి జీమూత వాహనుని చచ్చిన సర్పాలను బ్రతికించాడు. గరుత్మంతుడు ఇక పాములను హింసించనని చెప్పెను. జీమూత వాహనుడు తన భార్యతో కలిసి సుఖంగా రాజ్యాన్ని పాలించాడు. చూశారు కదా ఈ ప్రశ్నకు సంబంధించిన సమాధానాన్ని. ఈ ప్రశ్నలకు సమాధానం రాసే ముందు కొన్ని ముఖ్యమైన అంశాలు గుర్తుంచుకుంటే మనం సమాధానాన్ని సులువుగా రాయవచ్చు. ముఖ్యంగా జీమూతకేతుడు తన కుమారుడు జీమూత వాహనుడికి పట్టము కట్టి తపోవనానికి వెళ్ళడం, జీమూత వాహనుడు రాజ్యభోగాలను కంటే తల్లిదండ్రుల సేవయే భావించి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళడం, సుందరాంగి అయిన మలయవతిని వివాహమాడడం, జీమూత వాహనుడు తన బావమరిదితో గరుత్మంతుని కథను తెలుసుకోవడం, శంఖచూడు అనే పామును రక్షించడానికి జీమూత వాహనుడు తనే ఆహారంగా వెళ్ళడం, గరుత్మంతుడు విషయాన్ని గ్రహించి జీమూత వాహనుడిని బ్రతికించడం, ఇలాంటి కొన్ని ముఖ్యమైన అంశాలు తెలుసుకుంటే మనం సమాధానాన్ని చక్కగా రాయవచ్చు.